దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నతమైన సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కూడికలన్నీ ప్రభు సన్నిధిలో ఆయన మన తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ యొక్క 14వ దిన ఉపవాస కూడికలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో మనమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ యొక్క ఉపవాస కూడికలో గతించిన దినముల కంటే దేవుడు ఆయన శక్తి కలిగిన కృపను మనకు తోడుగా ఉంచి తన బలమైన బాహువును మనకు చాపి ప్రభు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించినట్లు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు యొక్క మేలులు, ప్రభు ఉపకారాలు మనం పొందుకొని ప్రభు చిత్తానుసారంగా నడిపించబడటానికి ప్రభు మనకి ఇవ్వబోతున్న అటు గొప్ప తరుణాన్ని బట్టి, అటు గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రభు జరిగించబోతున్న సూచక్రియలు మహత్కార్యాలన్నిటిని బట్టి ఈ దినం ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడదాం, ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మనల్ని తన ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలవబెట్టబోతున్నాడు. ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు చిత్తానుసారంగా మనం నడవబోతున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు నూతన కార్యాలు మనం పొందుకోబోతున్నాం. ప్రభు అట్టి కార్యాలు మన జీవితాలు జరిగించి నడిపించినట్లు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మరి ఉపవాస దిన కూడికలో ప్రభు నామాన్ని స్తుతించే ఇటు గొప్ప తరుణాన్ని, ఇటు గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభు నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మనం అందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడమైన గొప్ప దేవానికి స్తోత్రాలు. సర్వ సృష్టిని మాట ద్వారా కలుగజేసిన తండ్రి నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస కూడికలో నీ శక్తి కలిగిన కార్యాన్ని, నీ మహిమ కలిగిన కృపను మాపై కనపరచుచున్న గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు దేవా నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ సంచారం మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. శోధనల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి దేవా మీరే మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. బలహీనతలో బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, పోరాటాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుండి, బలహీనతల నుండి, శోధన నుండి విడిపించగలిగిన దేవుడు నాయన తండ్రి. ఈ ఉదయం నీకే స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. మా స్వరములు ముట్టయ్యా, మా అంతరంగాన్ని ముట్టయ్యా, మా జీవితంలో నూతన కార్యాలు జరిగించండి దేవా. మీరే బలపరచండి అయ్యా. కీడుల నుండి, శోధన నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుండి, అసమాధానపు అనే దురాత్మ కీడుల నుండి దేవ మీరు మమ్మల్ని విడిపించిన ఆయన. శాంతి లేక, సమాధానం లేక ఎంతమంది, ఎన్ని కుటుంబాలు అయ్యా అసమాధానంతో బ్రతుకుతున్నారు, కొట్లాటలతో, చిక్కాక ఆత్మతో ప్రభు బాధించబడుతున్నారు. ప్రతి వారికి విడుదల దయచి ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు కార్యాలపై విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శత్రు కార్యము మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడని స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. శత్రువు మాకంటే బలవంతుడు అవ్వచ్చు ప్రభు, శత్రువు మాకు బలవంతుడుగా కనబడొచ్చు, కానీ బలవంతుడు శత్రువును అణచివేసిన దేవుడు, శత్రు కార్యాలపై విజయం ఇచ్చే దేవుడు, శత్రు తంత్రములపై విజయమునిచ్చే గొప్ప దేవుడు నాయన. నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తుండగా దేవ మీరే అద్భుతములు మా జీవితాలు జరిగించండి, మీరే ఆశ్చర్యకార్యాలు మా జీవితాలు జరిగించండి, మీ మహిమ కలిగిన కార్యాలు మీరే మా జీవితాలు జరిగించండి. కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రం. ఎంతమంది ఇది మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు దేవా, మరలా తర్వాతనే ఈ వీడియో చూస్తున్నారు, మీ మాటలు వింటున్నారు. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చేయండి, మీ ఆత్మకార్యాలు జరిగించండి. మీరే మా అందరితో మాట్లాడండి. అల్పులమైన మాతో, బలహీనులమైన మాతో, శక్తిహీనులమైన మాతో, ఏమి చేతకాని మాతో మీ ఆత్మ సన్నిధి తోడు ఉంచి మాట్లాడండి, బలపరచండి, కీడులు విడిపించండి, శోధనలు విడిపించండి, బలహీనతలు విడిపించండి, అనారోగ్యం నుంచి విడిపించండి, దయ్యపు కట్ల నుండి విడిపించండి, బానిసత్వపు ఆత్మ నుండి విడిపించండి, బంధకాల నుండి విడిపించండి, సాతాను పోరాటాల నుండి విడిపించండి, సాతాను కట్ల నుండి విడిపించండి. చాలిన దేవుడు మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. మా బలవంతుడు నీవే అయ్యా, మా శక్తిమంతుడు నీవే నాయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు నీవే నాయన. నీ స్తోత్రాలు ప్రభు. ఈ దినం నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తుండగా మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. మా అందరి బంధకాలు తెంచివేయండి.
ప్రతి కాడి విరగొట్టండి. దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లు తెంచివేయండి. సాతాను పోరాటాలు, మాంత్రిక శక్తుల ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామమున మీరు లయపరచుమని ప్రార్థిస్తున్నాం. రిబారా సిరిబారా కందరల రమ రబా ఊరావా షీరిబారా కారాల రమ ఊరాల రమ హందర రమ షీరిబారాల రా. మీ ఆత్మ కార్యాలు కోరా నహిందేరే నేమే షికేరే బాదా రబా సిరిబారా కారాల రమ ఊరాల రబా. నీ శక్తి కలిగిన కార్యాలు ప్రభువా ప్రార్థనలో నుంచి నీ శక్తి కలిగిన కార్యాలు మేము రుచి చూచుదుము గాక. సాతాను పోరాటాలపై విజయం, శత్రు కార్యాలపై విజయం ఈ దినం మేము పొందుకొందుముగా. నీ కృపలో వర్ధిల్లింపచేయండి. నీ కృప ద్వారా బలపరచండి. నీ ఆత్మ కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, సూర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరే మా అందరి జీవితాల్లో జరిగించి బలపరిచి స్థిరపరచుమని, ఏదైనా వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని స్థిరపరచుమని, నీ వాక్యపు నియమాల్లో మమ్మల్ని భద్రపరచుమని, వాక్యము ద్వారా మా జీవితాలు కట్టుమని, ఉపవాస ప్రార్థనలు మేము సరిచేయబడి వాక్యం ద్వారా మా జీవితాలు కట్టుకొని ఇంకా నీలో బలపరచబడి ఆత్మీయతలో ఎదిగి ఫలించి అభిషేకంలోనికి ప్రభా మీరే మమ్మల్ని నడిపించి బలపరచుమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యేసయ్య నామమున మరొకసారి వందనాలండి. ఈ ప్రార్థన ఏకీభవించిన వారందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రభు కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకున్న ఈ ఉపవాస ప్రార్థనలో అనేక రీతులుగా ప్రభు మనతో మాట్లాడుతా ఉంది. అనేక రీతిలుగా ప్రభు మనల్ని బలపరుస్తా ఉంది. నేనైతే నమ్ముతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మనల్ని బలపరచబోతున్నాడు. ఈ ఉపవాసంలో ప్రభు మనల్ని బలపరుస్తా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్నా ఈరోజు ఈ దినం కూడా ఈ ఉపవాస కోడిక ద్వారా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు వాక్య గ్రంథంలో నుండి ఈ దిన ఉపవాస ప్రార్థన యొక్క అంశం ఏంటో ఈ దినం మనం చూస్తూ వచ్చాం. ఉపవాస ప్రార్థన ద్వారా యెహోషువకు విజయం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన విజయం యెహోషువకి. ఉపవాస ప్రార్థన ద్వారా యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన విజయాన్ని ఈ దినం మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకోబోతున్నాం. మనమందరం సిద్ధపడదాం. వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రభు వాక్యం కొరకు సిద్ధపడదాం. దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి కానాను చేర్చడానికి ప్రభు ఎన్నుకున్న ఒక సాధనమై ఉన్నాడు మోషే కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి నడిపిస్తూ వారి జీవితాల్లో ప్రభు కృపను బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తూ, వారికి ఆహారం లేనప్పుడు ఆహారం, నీళ్లు లేనప్పుడు నీళ్లు, మోషే వారి పక్షంగా ప్రభుకు విజ్ఞాపన చేసుకుంటూ వారికి కావలసినవన్నీ కూడా వారికి అవసరమైనవన్నీ కూడా మోషే దేవుని సన్నిధిలో అడిగి వారికి కావలసినవన్నీ దేవుని నుండి వారికి అందించేవాడు మోషే. పరిచారకు మోషే ప్రార్థన జీవితం, మోషే దేవుడు ఎన్నుకున్న విధానం, మోషే దేవుడికి ఇష్టకరంగా బ్రతికిన జీవితం చాలా అద్భుతం అండి. కానీ ఒకానొక సమయంలో మొట్టమొదటిగా దేవుడు బండ నుండి వారికి నీళ్లు లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు మీద మోషే మీద సనుగుతా ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు మోషేకి, నువ్వు బండనెళ్ళి నీ చేతిలో ఉన్న కర్ర తీసుకెళ్లి బండతో కొట్టు, ఆ బండలో నుండి నేను నీళ్ళు ఇస్తానని ప్రభు చెప్తే మోషే వెళ్ళి బండలో నుండి బండ మీద ఆ కట్టతో కొట్టగా ఆ బండలో నుండి నీళ్లు వచ్చినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నీళ్లు త్రాగి తృప్తి పొందినట్లుగా దేవుడు ఆ అద్భుతాన్ని వారి మధ్య చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అట్లా మోషే ద్వారా ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు, మోషే ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి వారి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన ప్రతి అవసరత, ప్రతి కొదువను ప్రభు తీరుస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆహారం లేనప్పుడు దేవదూతలు తినే మన్నాతో వారిని పోషించాడు. వారికి మాంసం కావాలన్నప్పుడు ఆకాశం నుండి దేవుడు పూరేలను కురిపించాడు. ఎన్నో రీతులుగా ఎన్నో విధంగా వారిని దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఒక నీరు చేదుగా ఉంది, సనుగుతా ఉన్నారు, గొణుగుతా ఉన్నారు.
ఒక చెట్టు తీసుకెళ్లి ఆ నీళ్ళలో వేయమన్నప్పుడు మోషే అలా చేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. మారా వంటి నీళ్లు మధురంగా మారాయి. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి ప్రభు వారి జీవితాల్లో. ఒకానొక సమయంలో మరలా మోషే మీద దేవుని మీద సనుగుతున్నారు నీళ్లు లేవని. అప్పుడు మోషే కోపం వచ్చింది. అన్ని ఇస్తున్న దేవుని కోపం రాలా, మోషే కోపం వచ్చింది. మీరు ఎన్నిసార్లు సనుగుతారు, ఎన్నిసార్లు పరీక్షిస్తారు, ఎన్నిసార్లు నేను బండలో నుండి మీకు నీళ్లు తెప్పించాలనా? నీళ్లు తెప్పించింది ఎవరండి? దేవుడు. కానీ మోషే ఇక్కడ వచ్చేసరికి ఒక్క మాట పొర్లిపాడు. ఏంటి? నేను బండలో నుండి మీకు నీళ్లు తెప్పించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బండతో మాట్లాడదు నీ నీళ్ళు ఇస్తుందని చెప్తే, మొదట బండతో కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు వచ్చింది. మళ్ళా రెండోసారి ఏం చెప్పాడు దేవుడు? బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది మీకు అని చెప్తే, ఈయన పోయి మీకు నేను నీళ్లు తెప్పించాలని అది ఇదని గర్వపడి దేవుని మాట వినుకోకుండా రెండవసారి కూడా కట్టె తీసుకొని ఆ యొక్క బండను కొట్టాడు. మోషే అవిధేయత చూపాడు. దాన్ని బట్టి ఏమైపోయాడు? మోషే అరణ్యంలో, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో రాలిపోయినట్టే మోషే కూడా ఇశ్రాయేల్ ఆ యొక్క అరణ్యంలోనే చనిపోయాడు. మోషే తరువాత దేవుడు నూను కుమారుడైన యెహోషువని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు యెహోషువని ఎన్నుకుంటా ఉన్నాడు. యెహోషువను దేవుడు అక్కడ చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువ ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. మోషే తరువాత దేవుడు నూను కుమారుడైన యెహోషువని, మోషే పరిచారకుడైన యెహోషువని దేవుడు ఎన్నుకుంటున్నాడండి. యెహోషువని దేవుడు ఎన్నుకుంటున్నాడు. మోషే అంతవరకు మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. కానాను దేశాన్ని చేర్చడానికి ఒక సాధనంగా, వారికి ఒక మార్గనిర్దేశకంగా మోషే ఉండి నడిపించాడు. మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకొని యెహోషువతో అంటున్న మాట, నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి నేను ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్న కనాను దేశానికి మీరంతా వెళ్ళండి. ఈ దేశాన్ని విడిచిపెట్టండి, మీరు ఇక్కడ నుండి లేచి బయలుదేరండి ప్రభువు వారితో చెప్పి, తర్వాత దేవుడు మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకొని దేవుడు యెహోషువ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండి ఆయన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారు నడిపించాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని లక్షల మంది కాల్బలము ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరితే 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో అక్కడి నుండి వచ్చిన ప్రతి ఒక్కరు నశించిపోయారు. ఆ కాల్బలంలో ఆనాటి కాలం బయలుదేరిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, కాలేబు తప్ప, వారి ఇరువురు తప్ప ఎవరు కానాను చేరలేకపోయారు. రే సహోదరి సహోదరుడ, దేవుని మాటకు అవిధేయులమైతే, దేవుని దృష్టికి అయోగ్యులుగా మనం బ్రతికితే మనం కూడా నష్టపోయే వారంగా ఉన్నాం. మనం కూడా బలహీనులమయ్యే వారంగా ఉన్నాం. అక్కడ అందరు నశించిపోయారండి. ఒక్క యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. యెహోషువ ఎవరంటే మోషే తర్వాత ప్రభు ఎన్నుకున్న ఒక దైవజనుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించటానికి. అట్లాగే బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. ఇశ్రాయేలుల భయము చేత యెరికో పట్టణాన్ని గురించి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెరికో పట్టణ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, వారి పట్టణంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు రాకుండా, ఆ పట్టణంలో నుండి పోకోకుండా, ఎవ్వరు ఆ శత్రువులు ఎవరు ఆ పట్టణాన్ని ముట్టుకోకుండా ఒక గొప్ప కోటను, ఆ యొక్క యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడినట్టు. యెరికో గోడలు, యెరికో చుట్టూ ఒక ప్రహరీ గోడను బాగా నిర్మించారండి. ఏ శత్రువు దాన్ని జయించకుండా, ఏ శత్రువు దాని మీద విజయం పొందకుండా యెరికో గోడలు బలంగా ఆనాటి కాలంలో ఇశ్రాయేలుల భయము చేత, ఇశ్రాయేల్ ప్రజలు అడుగు పెట్టారంటే ఆ దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడండి. వారు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు స్వాస్థ్యంగా, వారికి యొక్క వారసత్వంగా ప్రభు వారికి ఇస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా ఇశ్రాయేల్ భయము చేత ఆ యెరికో పట్టణంలో నివసిస్తున్న ప్రజలు, ఆ రాజు ఏం చేస్తున్నారంటే
ఆ ద్వారాలను గట్టిగా మూసివేశారంట. ఇంకా కింది వచ్చిన చూస్తే రెండవ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నా. ఇశ్రాయేలు భయము చేత వారు పరాక్రమముగా ముందుగానే సిద్ధం చేసుకొని ఒక మంచి స్ట్రాంగ్ గా ఒక ప్రహరీ గోడను నిర్మించుకున్నా, ఎరికో గోడను కట్టుకున్నా, దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల బలాఢ్యులను నీ చేతికి అప్పగించబోతున్నా. వాళ్ళలో బలాఢ్యులు ఉండొచ్చు. ఎరికో రాజును, పరాక్రమం గల బలాఢ్యులను, ఎరికోను దానిలో ఉన్న శూరులందరినీ నీ చేతికి నేను అప్పగించబోతున్నానని దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. 3వ వచనంలో, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక్క మారు దాని చుట్టూ తిరగవలెను, అలాగూ 6 దినములు చేయిచు రావలెను. ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ ఒక మారు దాని చుట్టూ తిరిగి రావాలండి. మీరు అందరూ యుద్ధ సన్నద్ధులుగా తీర్చబడి వరుసగా నిలబడి యుద్ధానికి ఎట్లా పోతారో అట్లా పోయి ఏం యుద్ధం చేయొద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎరికో చుట్టూ తిరిగి రండి, ఒక్క మారు తిరిగి రండి. అలాగూ 6 దినాలు చేయవలెను. రోజు ఒకసారి మీరు స్టార్ట్ కావాలా, బయలుదేరాలా, ఎరికో చుట్టూ తిరిగి మరలా మీ మీ గుడారాలకు మీరు రావాలి. అట్లా 6 దినాలు రోజుకు ఒకసారి చొప్పున 6 సార్లు మీరు ఎరికో చుట్టూ తిరగండి అని ప్రభు వారికి చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. 7 మంది యాజకులు పొట్టేలు కొమ్ములు బూరలను పట్టుకొని మీకు ముందుగా బూరలు తిరగాలి. 7వ దినమున ఒక్కరోజు 7 సార్లు తిరగాలి. 6 దినములు 6 సార్లు ఆ యొక్క ఎరికో చుట్టూ ప్రదక్షిణ తిరగండి. 7వ దినమున బూరలు ఊదుతూ 7 సార్లు మీరు ఆ ఎరికో చుట్టూ తిరగమని ప్రభువు అక్కడ యెహోషువకు, అక్కడ ఉన్న ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. 5వ వచనంలో, మానక కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారంలో కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురా. మీరు నేను చెప్పినట్టు చేయండి. ఎరికో చుట్టూ తిరగండి. మొదటి రోజు ఒకసారి తిరగండి. అట్లా 6 రోజులు ఒక్కసారి మీరు తిరగండి. 6 రోజులు ఒక్కొక్క రోజు ఒకసారి చొప్పున 6 సార్లు తిరగండి. అయితే 7వ దినమున 7 మంది యాజకులు బూరలు ఊదుతుండగా, 7 మంది యాజకులు ముందట బూర ఊదుతుండగా 7వ రోజు 7 సార్లు ఆ ఎరికో చుట్టూ తిరుగుతూ బూరలు ఊదుతూ ధ్వని చేయండి. అప్పుడు ఆ ఎరికో గోడలు కూలిపోతాయని ప్రభు చెప్పాడు. అది సాధ్యమేనా అండి? అసలుకి గొప్ప గొప్ప కోటలు యుద్ధం చేస్తేనే, యుద్ధంలో పోరాడితేనే దాని మీద అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ గోడ కూలిపోదు. అంత బలంగా, అంత స్టాండర్డ్ గా ఆ యొక్క ఎరికో రాజు, ఆ ప్రజలు, ఆ బలశూరులు వాళ్ళు తయారు చేసుకున్నారు ఆ కోట. కానీ ప్రభు అంటున్నారు, మీరు ఏం యుద్ధం చేయొద్దు, ఏ ఆయుధాలతో ఆ యొక్క గోడను పగలగొట్టద్దు, వేటిని ఉపయోగించి దాన్ని నాశనం చేయొద్దు. దాన్ని మీరు చేయలేరు, అది నాశనం కాదు. కానీ మీరు ఎరికో చుట్టూ తిరగండి, ఆ పట్టణ ప్రాకారం చుట్టూ మీరు తిరగండి అని ప్రభు చెప్తుంటే వారి విశ్వాసం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చేసే కార్యాలు అలాగే ఉంటాయండి. మన ఊహకు అందని గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో ఉపవాస ప్రార్థన ప్రభు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే 6వ వచనం చదివాం. 7వ వచనంలో, మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొండని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలనని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములను బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. దేవుడు చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఎరికో చుట్టూ యెహోషువ వీరందరూ కలిసి దాని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ దేవుడు వారికి చెప్పినట్లుగా వారు చేశారంట. హల్లెలూయా. 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు, మీరు కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పబడినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞయించి. ఎవ్వరు మాట్లాడడంలా,
యెహోషువ చెప్పేంత వరకు ఎవరు కేకలేయడంలా, మౌనంగా ఆ ఎరికో చుట్టూ తిరుగుతుంది. ఈరోజు నీ సమస్య నీకు పెద్దదిగా కనబడచ్చు. మన సమస్య మనకు పెద్దదిగా కనబడచ్చు. ఆ అపవాది మన మీద ఒక అడ్డుబండను వేసి ఉండొచ్చు. అపవాది దేవునికి మనకు ఒక అడ్డుగోడగా మనల్ని నిర్మించుండొచ్చు. అది మనకు కష్టంగా ఉండొచ్చు దాన్ని దాటడం. కానీ సమస్య చుట్టూ మనం తిరుగుతుండగానే, సమస్యను ప్రభుకు అప్పగించబోతుండగానే, సమస్యను మనము జయించడానికి సమస్య చుట్టూ తిరుగుతుండగానే, సమస్యపై దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ వారందరూ వింటున్నారండి ప్రభు చేసే కార్యాలు. యెహోషువ, యాజకులు, ప్రజలు దేవుడు చెప్పినట్లు నిశ్శబ్దంగా 7 రోజులు ప్రదక్షిణలు చేశారు. 7 రోజులు ఎరికో చుట్టూ తిరిగారు. కేకలు వేయకూడని ఆ యొక్క యెహోషువ చెప్పిన మాట వారు విన్నారు. కేకలు ఇలా మౌనంగా తిరిగారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మన జీవితంలో ఉపవాస ప్రార్థనలో వెనువెంటనే కార్యం జరగల, వెనువెంటనే ఎరుకు గోడలు కూలిపోలా, సహనం వారి జీవితంలో ఉంది. వెంటనే స్తుతించిన వెంటనే ఎరుకు గోడలు కూలిపోలేదండి. ఒక్కసారి తిరిగిన వెంటనే కూలిపోలా. వారి జీవితంలో దేవుడు చెప్పినట్లు 6 దినాలు తిరగాలి, 7వ దినమున 7 మార్లు తిరగాలని వారు సహనముతో తిరగడాన్ని బట్టి, వారు 7 మార్లు అలా చేయడానికి పిచ్చోళ్ళు అనుకున్నారండి చూసేవాళ్ళు. ఎరికో ప్రజలు చూసి, వీళ్ళేంట్రా పిచ్చోళ్ళు, ఇంత గొప్ప ప్రాకారం కలిగిన ఈ పట్టణాన్ని చుట్టూ ఇట్లా తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా, వీళ్ళకి పిచ్చి పట్టిందేమో అని పిచ్చోళ్ళలాగా చూసారేమో. ఈరోజు నిన్ను నన్ను పిచ్చోళ్ళలాగా చూస్తున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. మనం చేసే భక్తి, మనం చేసే విశ్వాసత, మనం చేసే దేవుని కార్యాలు అవన్నీ ఎదుటి వారికి అన్యులకు పిచ్చోళ్ళలాగా మనం అనిపించొచ్చేమో, కానీ మన దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, యెహోషాపాతు రాజు, యెహోషువ వీరు ఆ యొక్క ఎరికో చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తుంటే అందరూ చూచిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు. పెద్ద పెద్ద యుద్ధ సామాగ్రితో నాశనం చేస్తేనే ఈ పట్టణం నాశనం కాదు, అట్లాంటిది వీళ్ళు తిరుగుతే ఏమవుతుందని అవహేళన చేశారండి. కానీ ప్రభువు వారిలో ఉంచిన సహనం వారి జీవితాలు విజయం ఇచ్చింది. ఈరోజు సహనం ఉందా మనలో సహనం ఉందండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి బైబిల్ తీద్దాం. ఈరోజు మనలో సహనం ఉందా? ప్రభు కార్యాల కొరకు ఎదురు చూపు మనలో ఉందా? ఎదురు చూస్తున్నామా ప్రభు కార్యాల కొరకు? గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే ఒకసారి చూద్దాం. మనము మేలు చేయట యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. మనము మేలు చేయట యందు విసుకక యుందుము. విసుగు మనలో ఉండద్దు. వాళ్ళకి విసుగు రాలా. 1 రోజు తిరిగాం, 2 రోజులు తిరిగాం, 3 రోజులు తిరిగాం, 4 రోజులు తిరిగాం, 5 రోజులు తిరిగాం, 6 రోజులు తిరిగాం, ఇంకా ఎందుకులే చాలే. ఏం జరిగింది? ఒక్క రాయి కూడా కదలలే. ఆ ఎరికో కూడా ఒక్క రాయి కూడా కదల్చబడలా. ఏం జరిగింది మేలు? ఈరోజు మనలో ఉందా సహనం? విసుగని స్వభావం మనలో ఉందా? దేవుని వాక్యం మనం చూస్తే, మనం మేలు చేయట యందు విసుకక యుందము. విసుగు మనలో రావద్దు. ప్రార్థన చేసే సమయంలో విసుగు రావద్దు. వాక్యం చదివే సమయంలో విసుగు రావద్దు. వాక్యాన్ని వినే సమయంలో విసుగు రావద్దు. చాలా పర్యాలు కొన్నిసార్లు అపవాది మనలో విసుగు పుట్టిస్తా ఉంటాడు. ఏం వాక్యం విన్నావులే, నిద్రపో. ఏం పాట పాడినావులే, పడుకో. ఏం వాక్యం చదివినావులే. అవునండి, నేను చాలాసార్లు నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నేను కూడా గమనించాను. అపవాది మనలో ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటాడు. సమయం లేట్ అయింది, ఇంకేం ప్రార్థన చేసుకుంటా, ఉదయాన్నే చేసుకుందోలే, పడుకో అని అపవాది కొన్ని విసుగుదల మనలో పుట్టిస్తూ ఉంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ వారు ఏ మాత్రం విసుగక దేవుడు చెప్పినది చెప్పినట్టు వారు చేస్తున్నారండి. ఈరోజు చేస్తున్నామండి. మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలంలో పంట కోస్తాం. ఈరోజు అలసిపోకుండా, విసుగకుండా మనం మేలు చేయటేంది విసుగకుండా, మేలు చేసే విషయంలో, ఇతరులకు మేలు చేసే విషయంలో ఎక్కడ ఏ విషయాలు మనం విసుగక ఉండే వారంగా ఉండాలి. విసుగుదల మనలో ఉండద్దు. అలయక మేలు చేసి తిమేని తగిన పాలమున పంట కోస్తాం. తగిన కాలము మన మేలు పొందుకొని మనల్ని అపహసించేవారు ఉండొచ్చు. మనము కుటుంబంలాగా ప్రేమించి వారికి మేలు చేసి ఉండొచ్చు, వారికి సహాయం చేసి ఉండొచ్చు, వారిని ప్రేమించి ఉండొచ్చు, అందరికంటే ఎక్కువగా వారిని చూసుకొని ఉండొచ్చు. కానీ వారు మన మేలు పొందుకొని వారు మరిచిపోండొచ్చేమో. కానీ తగిన కాలమున ప్రతిఫలం ఇచ్చే దేవుడు
పంటను కోసుకుని ఆ అభిషేకంలోనికి నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. ఈరోజు నువ్వు విత్తే ప్రతి విత్తనం, నువ్వు వేసే ప్రతి కానుక, నువ్వు ఇచ్చే ప్రతి దశమ భాగం నీ జీవితంలో తగిన కాలమందు నువ్వు పంట కొయ్యబోతున్నావు. మనం పంట కొయ్యబోతున్నాం. ఈరోజు ప్రతిఫలం లేదేమో. రైతట పంట వేసినప్పుడే సమృద్ధి పంట రాదండి. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం భూమిలో చావాల, చిన్న మొలక వస్తుందండి. దానికి నీరు పెట్టాలా, ఎరువు వేయాలా, దానికి కావలసినవన్నీ యూరియా సమస్త మందులు కొట్టాలి, ఎరువు వేయాల, దానికి నీరు వేస్తూ రావాలా. తగిన సమయం వచ్చినప్పుడు ఆ పంట రైతు యొక్క చేతికి వస్తుంది. వేసిన ఒక రోజులోనే, వేసిన 2 రోజుల్లోనే, వేసిన ఒక వారానికి, వేసిన ఒక నెలకే ఏ పంట రైతు చేతికి రాదండి. సమయం ఉంది, వేచి ఉండాల్సిన సమయం ఉంది, నీరు పెట్టాల్సిన సమయం ఉంది, ఎరువు వేయాల్సిన సమయం ఉంది, వాటిని మంచిగా చూసుకోవాల్సిన సమయం ఉంది. తరువాత ఒక కోత కాలానికి, ఒక తగిన కాలమందు ఆ యొక్క పంటను, ఆ సమృద్ధిని రైతు చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు సమృద్ధి లేదేమో మన జీవితాల్లో. ఈరోజు విసుగుతున్నామేమో మేలు చేయటానికి. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో విసుగుదల మనలో ఉందేమో. ఈరోజు అలసిపోతున్నామేమో ప్రభు కార్యాలలో. కానీ అలుపు విసుగుదల మనలో ఉంటే మనం విజయాన్ని చూడలేము. ఇశ్రాయేలు ప్రజలకి, యెహోషువకి అలుపు, అలసట, విసుగు రాలా. కష్టమైన, నష్టమైన, బాధైన ప్రభు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారండి. ఎరికో చుట్టూ ప్రభు ఎన్నిసార్లు తిరగమంటే అన్నిసార్లు, మౌనంగా తిరగమంటే మౌనంగా తిరిగారు, కేకలు వేస్తూ తిరగమంటే కేకలు వేస్తూ తిరిగారు. ప్రభు ఎట్లా చెప్పితే అట్లా వారు ప్రభు సన్నిధిలో వారు దేవుని స్తుతించడాన్ని బట్టి, వారు ఆరాధించడాన్ని బట్టి, వారు ప్రదక్షిణలు చేయడాన్ని బట్టి, ఎరికో చుట్టూ తిరగడాన్ని బట్టి ప్రభు వారి ప్రార్థనను, వారి విజ్ఞాపనను ప్రభు ఆలకించారు. ప్రియ సహోదరి సహోదరుడా, తగిన కాలమందు మనం పంట కోయాలంటే మేలు చేటులో విసుగవద్దు, మేలు చేటులో అలయవద్దు. అలుపు, విసుగు మనకు రావద్దు. శరీరం బలహీనపడినప్పుడు అలుపు వస్తుంది, విసుగు వస్తుంది, ప్రార్థన చేయలేం. కానీ అట్లాంటి విసుగు, అట్లాంటి అలుపు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు రాలేదండి. వారు బహు శక్తిమంతులుగా, బహు బలం కలిగిన వారిగా నడుస్తూ ఉన్నారు. వారి ముందట నిబంధన మందస్సం వారి వెనుకలు నడుస్తూ ఉందంట. నిబంధన మందస్సం ముందు నడిచింది. అది దేవుని ఉనికిని సూచిస్తా ఉంది. దేవుడు వారితో ఉన్నాడు. నిబంధన మందస్సం వారితో ఉందంటే దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో ఉన్నాడా? ప్రభు మనతో ఉంటే మనలో విసుగుదల ఉండదు. ప్రభు మనతో ఉంటే మనలో అలసి స్వభావం మనలో ఉండదు. ప్రభు ఉన్నన్నాళ్ళు మనకు ధైర్యం. ప్రభు మనతో ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రభు ఆయన సముద్రం మీద వెళ్తా ఉన్నారు అందరూ. ప్రభు శిష్యులు అందరూ దోణి ఎక్కి సముద్రం మీద అద్దరికి వెళ్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు అలసి ఉన్న రీతిలో ఆయన సముద్రం యొక్క లోపలికి వెళ్ళి, ఓడ అడుగుకెళ్ళి ఆయన నిద్రపోతా ఉన్నాడు. వెంటనే కొన్ని దోణిలు బయలుదేరాయి. కానీ యేసు ప్రభు ఉన్న దోణి మీదనే సముద్రం అలజడి, సముద్ర తుఫాన్ రేగింది, అలలు వచ్చాయి, అటు ఇటు కొట్టబడుతా ఉంది, ఓడ మునిగిపోయేటట్టు ఉంది. అందరు శిష్యులందరూ భయపడతా ఉన్నారు. యేసు ప్రభు ఏమో సముద్రము కింద తలవాల్చుకుని ఆయన నిద్రపోతా ఉన్నాడు. యేసు ప్రభు ఉన్న దోణి మీదనే అల వచ్చింది, కానీ మిగతా అక్కడ ఉన్న బయలుదేరిన దోణిల మీద ఏ దోణి మీద అల రాల. సముద్రం మీద అల వస్తే ఒక దోణికి వస్తుందా, అన్ని దోణికి వస్తుందండి? ఒక సముద్రము ఉప్పొంగితే అక్కడ ఇంకా ఏమీ నిటారుగా నిలవలేదు. ఏ ఓడ, ఎంత పెద్ద ఓడైనా నిలవలేదు సముద్రం మీద. అట్లాంటిది యేసు ప్రభు ఉన్న ఆ దోణి మీద మాత్రమే అలజడి లేచినప్పుడు శిష్యులందరూ భయపడుతున్నారు, ప్రాణ భయంతో భయపడుతున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, మేము ఈ సముద్రంలో మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ప్రభు అంటాడు, నేను ఉన్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి అని ఆయన లేచి గాలిని, సముద్రమును నిమ్మలపరచి గద్దించగానే అవి మిక్కిలి నిమ్మలమైపోయి. ఈరోజు ప్రభు ఉన్న దోణిలో నీ హృదయంలో ప్రభు ఉంటే, నా హృదయంలో ప్రభు ఉంటే మన మీదికి శ్రమలు, శోధనలు ఎక్కువగా వస్తాయండి. ప్రభు ఉన్న దోణి మీదికి శ్రమలు వచ్చినట్లుగా, ప్రభు ఉన్న దోణి మీదికి అలలు వచ్చినట్లుగా, ప్రభు ఉన్న దోణి మీదికే ఆ యొక్క తుఫాను రేగినట్లుగా ప్రభు ఉన్న నీ ఇంటిలోని,
ప్రభు ఉన్న నా ఇంటిలోని, ప్రభు ఉన్న మన హృదయం మీద, మన మీదికే శత్రు పోరాటాలు అధికంగా వస్తాయి. కానీ ప్రభువు లేచి ఒక్కసారిగా గద్దిస్తే నా జీవితంలో లేచిన ప్రతి పోరాటాలు అణిచివేయబడబోతున్నాయి. నా జీవితంలో లేచిన ప్రతి శత్రు కార్యాలు అణిచివేయబడబోతున్నాయి. నా జీవితంలో లేచిన శత్రు పోరాటాలన్నీ అణిచివేయబడబోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పోరాటాలలో ఉన్నామేమో, మానసిక ఒత్తిళ్లతో ఉన్నామేమో, బలహీనలతో ఉన్నామేమో, అలచెడులు మన జీవితాల్లో సంభవించాయేమో, అసమాధానంతో ఉన్నామేమో, శాంతి లేని స్వభావం మనలో ఉందేమో, బలహీనులంగా ఉన్నామేమో, పాపులుగా ఉన్నామేమో, దుఃఖిస్తున్నామేమో, రోధిస్తున్నామేమో, నా జీవితం ఏంటని గమ్యం లేని స్థితిలో ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఉన్న దోణి మీదికి తుఫాను రేగినట్లుగా ఈరోజు ప్రభు ఉన్న నీ కుటుంబం మీదికి, నా కుటుంబం మీద, మన కుటుంబాల మీదికి శత్రువు ఎన్ని విధాలుగా లేచినా ప్రభువు లేచి వాటిని గద్దించబోతా ఉన్నాడు. ప్రభు శత్రువుతో పోరాడబోతా ఉన్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. ప్రభు శత్రు కార్యాలపై మనకు విజయం ఇవ్వబోతున్నాడు. మన మీదికి లేచిన ప్రతి శత్రువును ప్రభు అణచివేయబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసించి ఈ విధేయం. వారికి ఎక్కడ విసుగు చెందాల, వాడు ఎక్కడ అలసిపోలా, ప్రభు చెప్పినది చేశారు. ఎట్లా అంటే, ఎందుకు వారి జీవితంలో జరిగిందంటే వారితో ప్రభు ఉన్నాడు. శ్రమల్లో మనతో ప్రభు ఉంటే ఆయన మనం గద్దించేవాడు కొన్నా. శ్రమల్లో మనతో ప్రభు ఉంటే శత్రు పోరాటాలు అణిచివేయబడేవిగా ఉన్నాయి. శిష్యులు దోణిలో ఉన్నారండి, అదే దోణిలో యేసు ప్రభు ఉన్నాడండి. ఆయన లేచి గాలిని గద్దించగానే అది మిక్కిలి నిమ్మలం అయిపోయింది. ఈరోజు పోరాటాలు ఉన్నాయేమో, అనారోగ్యాలు ఉన్నాయేమో, నిందలు ఉన్నాయేమో, అవమానాలు ఉన్నాయేమో, శోధనలు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మానసిక ఒత్తిడితో ఉన్నామేమో, చికాకాత్మ మనలో పనిచేస్తుందేమో. ఈ రోజు ప్రభు లేచి వాటిని అణచివేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన. ప్రభు మందసం అంటే దేవుని సన్నిధి అండి. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ ఎరికో చుట్టూ వారు తిరుగుతూ ఉన్నప్పుడు వారితో పాటు దేవుని మందసం ఉందండి. మందసం వారి ముందు నడుస్తా ఉంది అంటే దేవుడు వారి ముందు నడుస్తున్నాడండి. దేవుడు మనతో ఉంటే మనకు విజయం. దేవుడు మన ముందు నడుస్తున్నాడంటే మనకు విజయం. అపజయం మనలో ఉండదు ఇక. ఎక్కడ అపజయం మనకు చోటు లేదు ఇక. ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మందసం వారి ముందు నడిచింది కాబట్టే వారు జయము పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ వారికి విసుగురాలా. ఎందుకంటే దేవుడే వారితో ఉన్నాడు. దేవుని సన్నిధి వారితో ఉంది. ఈరోజు మనతో దేవుని సన్నిధి ఉందా? దేవుని కలిగి ఉన్నాము మనం? మన హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు అట్ట నీ హృదయమే దేవుని ఆలయం అన్నది మీరు ఎరుగరా? దేవుడు మన హృదయాన్ని ఆయన ఆలయంగా ఇష్టపడుతున్నాడు. ఆయన మన హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన హృదయంలో చేర్చుకుందాం. ఈ హృదయం ప్రభు మన హృదయం అనే దోణిలో ఉంటే, వచ్చిన సమస్యలన్నీ ప్రభువే అణచివేయబోతున్నాడు. వచ్చిన కష్టములన్నీ ప్రభు అణచివేయబోతున్నాడు. వచ్చిన పోరాటాలన్నింటినీ ప్రభువే అణచివేయబోతున్నాడు. ప్రభు ఆయన కృపను ఆయన ఎడల కనపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దామండి. నిబంధన మందసం వారితో ఉండగా వారికి ఎటువంటి విసుగు రాలా, ఎటువంటి కష్టములు రాలే, ఎటువంటి బలహీనతలు రాలే, ఎటువంటి అనారోగ్యాలు రాలే, ఎటువంటి అనాలోచన రాలే. ప్రభు చెప్పినది చెప్పినట్టు వారు చేస్తున్నారు. ప్రభు సన్నిధి మనతో ఉంటే మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చగలం. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలం. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుని సన్నిధి వారితో ఉంది కాబట్టి వారు దేవుడు చెప్పినవన్నీ నెరవేర్చగలిగారు. పేరు సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం ఉపవాస ప్రార్థనలో. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 46వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మన శత్రు పోరాటాలలో, మనకు వస్తున్న నిందల్లో, మనకు వస్తున్న అవమానాల్లో, మనకు వస్తున్న అనారోగ్యాల్లో, మనకు వస్తున్న సాతాను పోరాటాల్లో, మనకు వస్తున్న శోధనలో, మనకు వస్తున్న బాధల్లో ప్రభు మనకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముతున్నావా విశ్వాస సహోదరి సహోదరుడా? ఇశ్రాయేలు ప్రజలు ధైర్యంగా ఉండటానికి, వారు విసుగు చెందకోకుండా ఉండటానికి, ప్రభు చెప్పినది చెప్పినట్టు ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. మందసం వారితో ఉంది. దేవుడు ఉన్నాడా ఈరోజు మనతో? మన హృదయంలో దేవుడు ఉన్నాడండి. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే, దేవుడు మనకు తోడుగా రాబోతున్నాడు ప్రతి పరిస్థితిలో.
కష్టంలో అయితే ఏమి, బాధల్లో అయితే ఏమి, అనారోగ్యాల్లో అయితే ఏమి, నిందల్లో అయితే ఏమి, ఏ పోరాటాల్లో అయితేనేమి, ఏ బలహీనతలతో అయితేనేమి ప్రభు మనకు తోడుగా రాబోతున్నాడు. ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క సైన్యములకు అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఆశ్రయంగా ఆయన ఉన్నాడండి. ఆయన ఉంటే ఏ విసుగు మనం చెందం. ఆయన ఉంటే ఏ కష్టాల వైపు మనం చూడం. ఆయన ఉంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. ఈరోజు ప్రభు మనతో ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రభు ఉన్నాడు. యెహోషువ పక్షంగా ప్రభు ఉన్నాడు. వారిని ప్రభువే నడిపించాడు. వాళ్ళు అలసిపోలా, విసుగు చెందలా. ప్రభు చిత్తాన్ని వారు నెరవేర్చారు. ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. 7వ దినమున 7 సార్లు వాళ్ళు తిరిగారండి. యాజకులు బూరలు వాయించారండి. ప్రజలు కేకలు వేయగా ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ప్రభువు చెప్పినది చేయడాన్ని బట్టి వారి జీవితంలో ఎరికో గోడలు కూలిపోయాయి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు పాపం అనే గోడలు, ఎరికో లాంటి శత్రు గోడలు మనలో ఉన్నాయేమో. ఎక్కడెక్కడో బలహీనతలనే గోడలు, పాపం అనే గోడలు, దేవుని దృష్టికి అయోగ్యతను కలిగించే గోడలు, అడ్డుపడే పోరాటాలు మన జీవితాల్లో ఉన్నాయేమో. ఈరోజు పాపం అనే బలహీనతం అనే గోడలు మనలో ఉన్నాయేమో. అవన్నీ కూడా కూలిపోవాలంటే ప్రభు చెప్పినట్లు చేయాలి. ప్రభు వాక్యానుసారంగా మనం జీవించాల. ప్రభు వారితో చెప్పినట్టు వారు చేశారండి. 7వ దినమున బూరలుదుతూ వారు స్తుతించగా ఆ ప్రతిఫలం, ప్రార్థన ప్రతిఫలం ఏం జరిగిందంటే ఆ యొక్క గోడలు కూలిపోయినట్లుగా. బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు జరిగాయండి. స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. ప్రతి ఒక్కరిని తీర్థం 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు ఇద్దరు చెరసాల్లో వేయబడ్డారండి. ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉన్నారని, ప్రభు గురించి బోధిస్తూ ఉన్నారని, ప్రభు మార్గంలో అనేకులను తిప్పుతూ ఉన్నారని వారి మీద కక్ష కట్టి పౌలు శీలను తీసుకుపోయి చెరసాల్లో బంధిస్తే, చెరసాల్లో ఉన్న పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడొచ్చు. ప్రతికూల పరిస్థితులండి, చెరసాల అనుభవం. ఇంట్లో లేరు, వాళ్ళు సమృద్ధిలో లేరు, అనుకూలమైన వాతావరణంలో లేరు. కుటుంబంలో నుండి ప్రభుని స్తుతించడంలా, కుటుంబంలో సంతోషంగా, సామర్థ్యంగా, స్వాతంత్ర్యంగా ఉండి ప్రభుని స్తుతించడంలా, బానిసత్వంలో సంఖ్యలతో బంధించబడి ఓ చెరసాల్లో ఉన్న వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువుకు ప్రార్థించడం, స్తుతించడం మానడంలా. ప్రియ సహోదరి సహోదరి, ఉపవాస ప్రార్థనలో ప్రభుని స్తుతిస్తున్నామా? ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నామా? ప్రభు చిత్తానికి అప్పగించుకుంటున్నామా? ప్రభు ఉద్దేశాల కొరకు మొడపెడుతా ఉన్నామా? ఈరోజు ప్రార్థించే అనుభవం మనలో ఉందా? దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వారు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ప్రార్థించడం మానడం లేదు. ఈరోజు ఎన్నిసార్లు ప్రార్థనలు మానుకున్నామండి. ఎన్నిసార్లు దేవుని స్తుతించడం మానుకున్నాం. కానీ వారైతే ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచున్నారంట. ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలంటే వింటా ఉన్నారు. వీరు ప్రార్థన చేస్తా ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే వారు వింటున్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఎప్పుడైతే వీరు ప్రతికూల పరిస్థితుల్లో స్తుతిస్తూ, పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నారో వెంటనే అక్కడ జరుగుతుంది. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. ఆ చెరసాల్లో భూకంపం వచ్చిందండి. అందరి సంఖ్యలు ఊడిపడ్డాయి. అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయాయి. వారు స్తుతిస్తుండగా ప్రభు గొప్ప కార్యం చేశాడు. వారు స్తుతిస్తుండగా వారి సంఖ్యలు తెగిపడ్డాయి. వారు స్తుతిస్తుండగా అందరి బంధకాలు తెగిపోయాయి. ఈ రోజు స్తుతించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో అనుకూలతలో స్తుతించటం వేరు, అనుకూలతలో ప్రార్థించటం వేరు, అనుకూల వాతావరణంలో ప్రభుకు మొరపెట్టడం వేరు. కానీ ప్రతికూలతలో కూడా ప్రభును స్తుతించే ఆ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. ప్రతికూలతలో దేవుని పట్టుకునే ఆ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. ఒకసారట ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒకానొక సమయంలో దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించే వారిని చంపేవారంటండి. దేవుణ్ణి స్తుతిస్తున్నారని తెలిస్తే వారిని కాల్చి, నిర్దాక్షిణంగా కాల్చి చంపేవారు.
పరిశుద్ధ గ్రంథాలన్నీ తీసుకెళ్లి అక్కడ పడేసి దాన్ని తొక్కమని, దాని మీద ఉమ్మి వేయమని, దాన్ని కాల్చేయమని అన్ని విధాల కక్ష పట్టి వాడిని హింసిస్తా ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని కింద పడేయరో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని కాలుతో తొక్కరో వాళ్ళని వెంటనే కాల్చి చంపేవారంట. అటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చాయి. నిజంగా జరిగింది. కొంతమందిని చంపేశారు, కొంతమంది ప్రాణభయంతో పరిశుద్ధ గ్రంథాన్ని తొక్కారు, కొంతమంది ఉమ్మేశారు, కొంతమంది కాల్చేశారు వారి ప్రాణాలు దక్కించుకోవటానికి. అన్ని చేస్తున్నారు. ఎవరైతే లోబడుతున్నారో వాడిని బ్రతుకునిస్తున్నారు, ఎవరైతే లోబడలేదో వాళ్ళని కాల్చి చంపేస్తున్నారు. చివరికి ఒక చిన్న పాప వచ్చిందండి. ఆ చిన్న పాపను అంటున్నారు, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తొక్కుని కాలుతో. ఆ పాప నేను చేయనంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి వారికి. నేను చెయ్యను. మా సండే స్కూల్లో పరిశుద్ధ గ్రంథం ఎంతో పవిత్రమైంది, దాన్ని పరిశుద్ధంగా చూడాలని చెప్పారు, నేను అస్సలు చెయ్యను, దాని మీద ఉమ్మి వేయను, దాన్ని తొక్కనని ఆ బిడ్డ నిలవబడిందండి. చిన్న బిడ్డే, కానీ ప్రతికూలతలు పెద్ద వాళ్ళే లొంగిపోయారు. పెద్ద వాళ్ళే లొంగిపోయి బైబిల్ గ్రంథాన్ని త్రొక్కారు, బైబిల్ గ్రంథాన్ని అలా చేశారు. కానీ ఈ చిన్న బిడ్డ మాత్రం ఎక్కడ ఆ భక్తిని కోల్పోలే. ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అట్లా చేయకపోతే చంపేస్తారని తెలిసిన ఆ బిడ్డ చనిపోవడానికి కూడా సిద్ధమైంది. కానీ ప్రతికూలతలు ఎక్కడ దేవుని విడిచిపెట్టలే. ప్రియ సహోదరి సహోదరుడు, అదే ప్రతికూలతలు దేవుని స్తుతించడం అంటే అదే. ప్రతికూలతలు దేవుని ఆరాధించడం అంటే అదే. ప్రతికూలతలో దేవుని కలిగి ఉండడం అంటే అదే అండి. ఆ చిన్న బిడ్డ తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఇష్టపడింది, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తొక్కడానికి ఇష్టపడలా, పరిశుద్ధ గ్రంథాన్ని ఉమ్మి వేయడానికి ఇష్టపడలా. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు మనలో ఉంది అట్టి భక్తి జీవితం, ఈరోజు మనలో ఉంది అట్టి ప్రార్థన జీవితం, ఈరోజు మనలో ఉంది అట్టి ఆత్మీయత కలిగిన జీవితం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మంచిగా చూసిన ఆ బిడ్డ ప్రాణాలైన విడిచిపెట్టింది, కానీ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ తన భక్తిని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రార్థన జీవితంలో ప్రభువులు ప్రతికూలతలు చెరసాల్లో స్తుతించారండి. వాళ్ళు చెరసాల్లో స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా భూకంపం కలిగిన చెరసాల్లో అందరి బంధకాలు ఊడిపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయి. అక్కడ చూస్తే వెంటనే తలుపులన్నీ తెరుచుకొని బంధకాలు ఊడిపోయాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. భయం వచ్చేసింది చెరసాల నాయకునికి. అందరూ ఖైదీలంతా తప్పించుకోబోయారే, చెరసాల తలుపులు తెరిచున్నాయే, ఖైదీలు తప్పించుకున్నారే, రాజు చేత నేను శిక్షించబడాలి, నేను చంపబడతానే, ఎందుకు నాకు ఇక బ్రతుకుని అతన్ని తాను చంపుకోవాలని చూస్తా ఉన్నాడు. ప్రభు చేసే కార్యాలు అలా ఉంటాయండి. మనం స్తుతిస్తే, ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుకు మొరపెడితే ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు. పౌలు శీలలు చెరసాల్లో ప్రార్థించినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు, పాటలు పాడినప్పుడు ప్రభు వారి జీవితాలు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు శత్రు కార్యాలపై దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎన్నో కార్యాలండి. ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువుని జయించారండి. యెహోషాపాతు 3 రాజ్యాల వారిని జయించాడండి ఉపవాస ప్రార్థన ద్వారా. ఈరోజు ప్రభువే మన జీవితంలో ఉన్న పోరాటాలపై యుద్ధము దేవుడే విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభువే యుద్ధం చేయబోతున్నాడు. శత్రువుతో ప్రభువే యుద్ధం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం, విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఉపవాసంలో ప్రార్థనలో దేవుని ఆజ్ఞలకు వారు లోబడ్డారండి. దేవుని మాటకు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ లోబడ్డారు. వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినట్లుగా, వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఈ ధర్మశాస్త్రంలో నీవు బోధింపక తప్పుకోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్ల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించడము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడండి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, దిగులు పడాకు, చెడియపడాకు, సమస్యలను చూసి జెర్సాకు, సమస్యలను చూసి దిగులు పడాకు, భయపడాకు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరంలా,
నువ్వు దిగులు చెందాల్సిన అవసరంలా, నువ్వు జడియాల్సిన అవసరంలా, శత్రువును చూసో, ఏదికో గోడలను చూసో, ఏదో ఇంకొక దానిని చూసో, నదులను చూసో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్షంగా నేను విజయం ఇవ్వబోతున్నా. నీ పక్షంగా నీ గొప్ప కార్యం నేను చేయబోతున్నా. నీకు విజయం నేను ఇవ్వబోతున్నా. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండబోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. మన మార్గం అంతట్లో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. యెహోషువతో దేవుడు మొదటి దినమే వాగ్దానం చేశాడండి. మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నప్పుడే యెహోషువను దేవుడు ధైర్యపరుస్తున్నాడండి. ప్రారంభంలోని దేవుడు బలపరుస్తున్నాడండి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు, చెడియకు, భయపడాకు, నేను నీకు తోడుగా ఉండబోతున్నా. నేను నీకు విజయం ఇవ్వబోతున్నా. ప్రతి పరిస్థితిలో ప్రతి చోట నీకు తోడుగా రాబోతున్నా. నీకు నేను విజయాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడండి. ఈరోజు ప్రభు మన జీవితాల్లో కార్యించాలంటే, ప్రభు మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగించాలంటే, శత్రు పోరాటాల నుండి, ఏరికో వంటి సమస్యల నుండి ప్రభు మనల్ని విడిపించాలంటే మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఉంది. ఏంటో తెలుసా? అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే, దేవుడు మనకు తోడుగా రావాలంటే, దేవుడు శత్రుపై పోరాటాలపై మనకు విజయం ఇవ్వాలంటే, దేవుడు ఆ శ్రమల్లో నుండి కష్టంలో నుండి మనం విడిపించాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలా. ప్రాముఖ్యమండి ఇది. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు కార్యాన్ని మనం చూడాలన్నా, ప్రభు కృపను మనం పొందుకోవాలన్నా, ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చాలన్నా, ప్రభు చిత్తానుసారంగా నడవాలన్నా, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూడాలన్నా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని, దేవుడు రేపు మన జీవితాలు అద్భుతాలు చేయాలంటే మనల్ని మనం ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలా. ఈ ఉపవాస ప్రార్థనలో 50వ దినం లోపే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఎన్నడూ చూడని నూతన కార్యాలు నీవు నేను చూడాలంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలా. మనలో అపవిత్రత ఉండద్దు, మనలో దోషాలు ఉండద్దు, మనలో దోషకృత్యాలు ఉండద్దు, మనలో దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉండద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే, మనల్ని మనం పవిత్రపరచుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అక్కడ అదే అంటున్నాడండి. మరియు యెహోషువతో దేవుడు అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక, రేపు దేవుడు చేస్తాడు అద్భుత కార్యాలు. అయితే కనుక మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. దేవుడు అద్భుతాలు చేయాలంటే, దేవుడి అద్భుత కార్యాలు మీరు పొందుకోవాలంటే, మీరు పాపాత్ములుగా ఉంటే వాటిని పొందుకోలేరు. మీరు అపరిశుద్ధులుగా ఉంటే వాటిని పొందుకోలేరు. మీరు పరిశుద్ధులుగా మార్చుకుంటే మీరు దేవుని నూతన కార్యాలు పొందుకోబోతున్నారు. ఈరోజు మనం కూడా పవిత్రులుగా మార్చబడతాం ఉపవాస ప్రార్థనలో, పరిశుద్ధులుగా మార్చబడతాం ఉపవాస ప్రార్థనలో, మనల్ని మనం సరిచేసుకుందాం ఉపవాస ప్రార్థనలో. ప్రభువే ఒక నూతనమైన పదములో ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగెను. ఇక్కడ చూస్తే అక్కడ యెహోవా సైన్యాధిపతి పక్షమై ప్రత్యక్షమై యెహోషువకు బలాన్ని ఇచ్చాడు. దేవుని సైన్యాధిపతి, దేవుడే ఒక సైన్యాధిని పంపిణీ యెహోషువను బలపరుస్తున్నాడండి. ఈరోజు ప్రభు మనల్ని బలపరచబోతా ఉన్నాడు. పై వచనం చూస్తే 5వ అధ్యాయం 13వ వచనంలో, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒక్కడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా నున్నవాడవా, మా విరోధుల పక్షంగా నున్నవాడవా అని అడుగగా, యెహోషువకు ఒక వ్యక్తి కనబడుతున్నాడండి కత్తి చేత పట్టుకొని. అతని దగ్గరికి వెళ్ళి యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా, నువ్వు ఎవరు అని అడుగుతా ఉంటే 14వ వచనం అంటున్నాడు, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను దేవుని సేనాధిపతిగా నేను వచ్చాను. నేను దేవుని పక్షంగా మీ కొరకు వచ్చాను. నేను వారి పక్షంగా లేను. మీ కొరకు దేవుడు నన్ను పంపాడు. సేనాధిపతిగా, సైన్యాధిపతిగా దేవుడు నన్ను పంపాడని యెహోషువకు చెప్తే, యెహోషువ నేల మట్టుకు సాష్టాంగపడి
సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. నా ఏలిన వాడ, నీ దాసులమైన మాకు నువ్వు సెలవిచ్చేది ఏంటయ్యా చెప్పు. దేవుడి నిన్ను పంపించాడని అతనికి సాగిలపడి నమస్కారం చేశాడని. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసి, దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడండి దూత ద్వారా. దేవుడు యెహోషువను ధైర్యపరుస్తున్నాడండి. యెహోషువ యెరికోకు వెళ్ళక మునిపే యెహోషువను దేవుడు అంటున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు. పరిశుద్ధ స్థలంలో నీవు ఉన్నావు. ఈరోజు పరిశుద్ధ స్థలంలో ఉన్నామా? పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నామా? యెహోషువను దేవుని దగ్గర నుండి ఒక సైన్యాధిపతి వచ్చి యెహోషువను బలపరుస్తుందండి. ఈరోజు ప్రభు మనల్ని బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మనల్ని బలపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. శత్రుపై విజయం పొందటానికి, శత్రు కార్యాలపై విజయం పొందటానికి, శత్రు బంధకాలపై విజయం పొందడానికి, శత్రు తంత్రములపై విజయం పొందటానికి దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు బలపరిస్తేనే, ఆయన బలాన్ని మనం పొందుకుంటే విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే. 6వ అధ్యాయం 20వ వచనంలో అదొక్క మాట చూస్తే అక్కడ ఉంటుంది, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏం చేశాడండి? ఏ గుణపాల తీసుకోనో ఏదో యుద్ధ యుద్ధ సామాగ్రి తీసుకోనో అందరు కలిసి ఎరుకో మీద దండెత్తల, ఆ ఎరుకోను కూల్చాలని ప్రయత్నం చేయాల. వారు చేసింది ఏంటంటే, వారు బూరలుదుతూ అందరూ దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తూ ఉండగానే ఆ ఎరికో గోడలు కూలెను, ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్ట ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. శత్రువుల గవిని స్వాధీనపరుచుకొని, శత్రువు ఎంతటి బలవంతుడైనా, శత్రువు ఎంతటి బలమైన వాడైనప్పటికీ ప్రభు శత్రువుపై మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభు శత్రు కార్యాలపై మనకి విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభు శత్రు బంధకాలపై మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మనకు విజయం ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. ప్రభు మనం హెచ్చించాలని ఇష్టపడుతున్నాం. విసుగలేదండి ఎక్కడ వాళ్ళు. ఈరోజు విసుగుతున్నామా ఉపవాస ప్రార్థన చేయడానికి? ఉపవాసం ఉండడానికి విసుగుతున్నామా? విసుగుగా ఉపవాసం చేస్తున్నామా? అలసిపోయి ఉపవాసం చేస్తున్నామా? కాదండి. విసుగు మనలో ఎప్పుడు రావద్దు. అలసిపోయే స్వభావం మనలో రావద్దు. ప్రభు అంటున్నాడు, విసుగక ప్రార్థించి, ఎడతెగక విసుగక ప్రార్థించే వరంగా మనం మారాలి. విసుగు మనలో ఉండద్దండి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ విసుక్కోలా. ఏంటి ప్రభువా, ఒకసారి తిరుగుతాంలే, నువ్వు విజయం ఇవ్వు, ఒకసారి తిరిగి కేకలేస్తాం, నువ్వు విజయం ఇవ్వనలా. ప్రభు చెప్పినది చెప్పినట్టు చేసి, ఈరోజు ప్రభు మాటలు వింటున్నామా అండి? ప్రభు మాటలు మనకు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటల ప్రకారంగా జీవిస్తున్నామా? ఇశ్రాయేల్ ప్రజలైతే ఆయన ఎన్నిసార్లు తిరగమంటే అన్నిసార్లు తిరిగారు. ఏ రోజు ఎన్నిసార్లు తిరగమంటే అన్నిసార్లు తిరిగారు. ప్రభు ఎప్పుడు కేకలేయమంటే అప్పుడు కేకలు వేశారు. ఎప్పుడు మౌనంగా తిరగమంటే అప్పుడు మౌనంగా తిరిగారు. ఎంత లోబడుతున్నారండి ప్రజలు. ఈ రోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులే కుటుంబంలో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, లోబడరు. ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు. అలాంటిది లక్షల మంది దేవుని మాటకు విధేయులయ్యారండి. లక్షల మంది దేవుని మాట విన్నారండి. గమ్మున నడవండి అంటే గమ్మున నోరు మూసుకొని నడిచారు. మనం అట్లున్నామా అండి? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మౌనంగా ప్రభు చెప్పినట్లు మనం జీవిస్తున్నామా? ప్రభు ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నామా? ప్రభు న్యాయ విధుల ప్రకారంగా జీవిస్తున్నామా? ప్రభు చిత్తానుసారంగా నడుస్తున్నామా? మనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతా ఉన్నాం. మనకిష్టం వచ్చినట్లు ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. కానీ ప్రభు అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా లోబడ్డారు? లక్షల మంది కాల్బలం వారు దేవుని మాటకు విధేయారు, దేవుని మాటకు లోబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడు, మనము లోబడితే మన శత్రు కార్యాలపై ప్రభు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభు మనకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. అక్కడ వారు బూరలు ఊదుతూ వారు కేకలు వేస్తుండగా ఆ ఎరికో గోడలు కూలిపోయి ఆ పట్టణాన్ని పట్టుకున్నారంట. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్న పెద్దలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించి విజయం పొందుకున్నారండి. సమస్తాన్ని కత్తితో హతం చేశారండి, యుద్ధం చేశారండి, ఎరికోను జయించారండి, ఎరుకోను స్వాధీనం చేసుకున్నారండి. దేవుని ప్రజలకి ఎక్కడ అపజయం లేదు.
ఈరోజు మనకెందుకండి అపజయం? మన దేవుని బిడ్డలం, ఆయన సొత్తైన ప్రజలం, ఆయన విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన ప్రజలం, ఆయన జనాంగం. మనం అపజయం పొందడం మన దేవుని చిత్తం కాదు. మనం అపజయంలో నడవడం ప్రభు చిత్తం కాదు. అపజయం అనేది దేవుని బిడ్డల జీవితంలో ఎన్నడూ ఉండద్దు. మనము జయం పొందుకునే జయోత్సాహముతో ముందుకెళ్లే అట్టి గొప్ప కృపను ప్రభు మనకు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు కృప కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిచితే ప్రభువే విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభువే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభువే గొప్ప కృపలు మనం నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రతి ఒక్కరు తీర్థం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. కొందరు అతిశయం దేన్ని బట్టి అంటండి? కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశయపడతారు. చాలా మంది డబ్బును బట్టి, వారికున్న హోదాను బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్న స్థాయిని బట్టి అతిశయపడతా ఉంటారు. కొందరు రథాలను బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. ఈరోజు అతిశయం మనలో ఉండద్దు. ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కడ అతిశయం లేదు. వారు ఆ రాజ్యాలు స్వాధీనం చేసుకుంటారు, ప్రభు వారికి అప్పగిస్తాడని తెలిసిన ఎక్కడ అతిశయం వల్ల ప్రభు చెప్పింది కరెక్ట్ గా చేశారండి. ఈరోజు అతిశయం మనలో ఉందేమో, గర్వం మనలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసంలో మనలో ఉండకూడదు ఏకైక లక్ష్యం ఏంటంటే గర్వం. అతిశయం మనలో ఉండద్దు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రభు విషయం తప్ప ఏ విషయంలో నేను అతిశయపడుచుండటం లేదని. అతిశయం మనలో ఉన్నంత కాలం మనం ఆశీర్వదించబడలేం. అతిశయం ఉన్నంత కాలం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా ఏ దీవెన మనం పొందుకోలేం. మనలో అతిశయం లేకుండా జీవించేది ప్రభు కోరుతా ఉన్నాడండి. కొందరట రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారైతే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. మనము దేవుని నామాన్ని బట్టి అతిశయపడే వారంగా ఉండాలి. దేవుని నామాన్ని బట్టి గర్వపడే వారంగా ఉండాలి. నేను నజరేయుడైన యేసు నామాన్ని కలిగి ఉన్నా, నాకే భయం లే, నాకు ఏ రోగం రాదు, నాకే సమస్యలు రావు, ఏ పోరాటాలు రావు, ప్రభు వాటిలోని విడిపిస్తాడని అట్టి అతిశయం మనలో ఉండాలి. అట్టి గర్వం మనలో ఉండాలండి. ప్రభు నామాన్ని బట్టిన అతిశయం మనం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతుంది. మన ధనాన్ని బట్టి కలిగే అతిశయం వేస్ట్. మన డబ్బును బట్టో, మన హోదాను బట్టో, మన పలుకుబడిని బట్టో, ఒక మంచి ఇల్లు ఉంటే అతిశయం, ఒక మంచి పేరుబడి ఉంటే అతిశయం, ఒక పదవి ఉంటే అతిశయం, ఒక జాబ్ ఉంటే అతిశయం. కానీ ప్రభు నామాన్ని బట్టి అతిశయపడాలని ప్రభు ఈరోజు కోరుతా ఉన్నాడు. ఆయన నామాన్ని బట్టి అతిశయించే జీవితం, ఆయన నామాన్ని బట్టి మొరపెట్టే జీవితం ఈరోజు మనలో ఉందా? ప్రభు నామాన్ని బట్టి అతిశయించే అట్టి జీవితాన్ని ఈ ఉపవాస ప్రార్థనలు మనం నేర్చుకుందాం. మనలో ఉన్న అతిశయం అంతా విడిచిపెడదాం. మనలో ఉన్న గర్వపు జీవితం అంతా విడిచిపెడదాం. అదే కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించింది గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసాను. హల్లెలూయా. ఈరోజు మన ఖడ్గము చేత మనం స్వాధీనపరచుకోలేం. మన బుద్ధి చేత, మన జ్ఞానము చేత, మన పలుకుబడి చేత, మన పరాక్రమం చేత దేన్ని స్వాధీనపరచుకోలేం. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, వారు తమ ఖడ్గము చేత ద్వేషమును స్వాధీనపరచుకొనలా. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గాన్ని వాడారండి ఎక్కడన్నా? ఎరికోను స్వాధీనం చేసుకోవటానికి, అంటే ఎరికో గోడలు కూల్చడానికి, అంత పెద్ద గోడల్ని, అంత పరాక్రమమైన ఆ గోడల్ని కూల్చడానికి వాళ్ళు ఏమైనా కత్తులు వాడారా, ఆయుధాలు వాడారా? ఏం వాళ్ళ? వారి తమ ఖడ్గము చేత ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలా, వారి బాహు వారికి జయం ఇవ్వాలా, వారి బాహుబలంతో విజయం పొందాల, వారి బాహుబలంతో ఎరికో గోడలు కూల్చలా, వారి బాహు వారికే సహాయం చేయాల, వారి శక్తి వారికే సహాయం చేయాల. శక్తివంతులు ఉండిండొచ్చు, సైన్యాధిపతులు ఉండిండొచ్చు, బలవంతులు ఉండిండొచ్చు, బలశూరులు ఉండొచ్చు, కానీ ఎవ్వరు ఆ యొక్క ఆయుధాలు తీసుకొని ఆ గోడను పడగొట్టాలని ఎవ్వరు వారి బాహువులు, వారి శక్తులు, వారి బలాలు ఏవి పనిచేయాల. వారి బాహు వారికి విజయం ఇవ్వాల.
నీవు వారిని కటాక్షించితివి గనుక. ప్రభువే ఇశ్రాయేలు ప్రజలను కటాక్షించాడు. ప్రభువే ఈ రోజు నిన్ను నన్ను కటాక్షించబోతున్నాడు. మన మన గొప్పతనం, మన డబ్బు, మన ఆస్తి, మన సంపద మనకి ఏ రీతిలో ఏ విధంగా సహాయపడదు, కానీ ప్రభు కటాక్షం మనకు సహాయంగా రాబోతుంది. ప్రభు మనల్ని కటాక్షించబోతున్నాడు. ప్రభు కటాక్షాన్ని బట్టే ఆయన దక్షిణాస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే మనకు విజయం ఇవ్వబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభువే మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎట్లా అంటే ఆయన దక్షిణాస్తం మన మీదకి రాబోతా ఉంది. ప్రభు దక్షిణాస్తంతో ఆయన మనల్ని ఆదుకోబోతున్నాడు. ప్రభు దక్షిణాస్తం మనల్ని కాపాడబోతుంది. ఆయన బాహు మన మీదకి రాబోతోంది ఉపవాస ప్రార్థనలో. ప్రభు దక్షిణాస్తం కాదు, ఆయన బాహువు, ప్రభు యొక్క బాహుబలము, ప్రభు యొక్క శక్తి కార్యాలు మన మీదకి రాబోతున్నాయి. ఎంత మాత్రమే కాదు, ఆయన ముఖ కాంతి మనకు విజయాన్ని ఇవ్వబోతా ఉంది. ఈరోజు విజయం అండి. ఆయన నమ్మిన బిడ్డలకు విజయం, విజయం, ఆలస్యమైన విజయం, కొన్ని దినాలు లేట్ అయిన విజయం, కొంత సమయం వెచ్చించిన విజయం, కొన్ని సంవత్సరాలు అనుభవించిన విజయమే, చివరికి ఆయన బిడ్డలే విజయం పొందుకోబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు దక్షిణాస్తమే, ప్రభు బాహువే, ప్రభు ముఖ కాంతియే వారికి విజయం ఇచ్చింది ఎరికో మీద. ఈరోజు నీకు నాకు కూడా ఆయన దక్షిణాస్తమే విజయం ఇవ్వబోతుంది. ఆయన బాహువే నీకు నాకు విజయం ఇవ్వబోతుంది. ఆయన యొక్క ముఖ కాంతిలోనే మనకు విజయం పొందబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన కృప కొరకు ఎదురు చూస్తే, ఆయన బాహుబలం కొరకు ఎదురు చూస్తే, ఆయన దక్షిణ హస్తం కొరకు ఎదురు చూస్తే, ఆయన ముఖ కాంతి కొరకు మనం ఎదురు చూస్తే, ప్రభువే తగిన సమయంలో మనకు విజయం ఇవ్వబోతుంది. తగిన సమయంలో ప్రభు మనకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. మరి యొక్క మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. మనం ఆయన ముఖము చూడాలన్నా, ఆయన దక్షిణాస్తాన్ని పొందుకోవాలన్నా, ఆయన బాహువును పొందుకోవాలన్నా, మనం విజయం చూడాలన్నా మనలో ఉండాలి విశ్వాసం. ఇశ్రాయేలు ప్రజల్లో యెహోషువలో ఆ యొక్క ఎరుకోను జయించేంత వరకు వారిలో ఉన్నది విశ్వాసం. విశ్వాసం ఉంది కాబట్టే, ఆ విశ్వాసం దేవుని మీద ఉంచారు కాబట్టే ప్రభు చెప్పినది చెప్పినట్లు 6 మార్లు తిరగమంటే 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు తిరగమంటే 7 సార్లు, మౌనంగా తిరగమంటే మౌనంగా, కేకలేమంటే కేకలేస్తూ, యాజకులు బూరలు ఊదమంటే బూరలు, ప్రభు వారికి తోడుగా ఉండి వారిని నడిపించారు. వారిలో విశ్వాసం ఉంది. ఈ రోజు మనం విజయం పొందుకోవాలంటే, శత్రు కార్యాలపై విజయం చూడాలంటే, పోరాటాలపై విజయం చూడాలంటే, శత్రువును మనం జయించాలంటే, దేవుని దక్షిణాస్తము, దేవుని బాహువు, దేవుని ముఖ కాంతి మనకు విజయం ఇవ్వాలంటే మనలో ఉండాలి విశ్వాసం. ఈ ఉపవాస ప్రార్థనలో మనలో అటు విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అటు విశ్వాసాన్ని కలిగి ఉందాం, అటు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం, అటు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాం. విశ్వాసము ద్వారా ఎంతో మంది ఎన్నో గొప్ప విజయాలు పొందుకున్నారండి. విశ్వాసము ద్వారా శత్రు కార్యాలపై జయం పొందారు. విశ్వాసము ద్వారా పోరాటాలపై విజయం పొందారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీవు నేను విశ్వాసం కలిగి బ్రతకటాన్ని బట్టి, ఈరోజు నీవు నేను విశ్వాసంలో జీవించడాన్ని బట్టి ప్రభు దక్షిణాస్తం మనకు ఆదుకోబోతుంది. ప్రభు బాహు మనల్ని ఆదుకోబోతుంది. ప్రభు ముఖ కాంతి మనకు విజయం ఇవ్వబోతుంది. ప్రభువే మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకుందామండి. విశ్వాసంలో స్థిరపరచబడదామండి. విశ్వాసాన్ని ధరించుకుందామండి. ప్రభు గొప్ప విజయముతో మనల్ని నింపి బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఈ సమయంలో ప్రభు మన పక్షంగా ఉండి నడిపించబోతున్నాడు. ప్రభు మన పక్షంగా ఉంటే జరిగే కార్యం ఏంటో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ప్రభు మన పక్షంగా ఉంటే ప్రభు చేసే కార్యాలు 5వ అధ్యాయం 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధేవుడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఇంక మనకు విరోధేవుడు అండి. విరోధిని జయించిన దేవుడు, మరణపు మూలును విరిచిన దేవుడు, సాతానును ఓడించిన దేవుడు, దేవుడే మన పక్షంగా ఉండ మనకు విరోధేవుడు అన్నాక
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతిరియక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అప్పగింపడు? సమస్తాన్ని యేసు ప్రభువుకు అప్పగించిన దేవుడు ఆయనతో పాటు మనకు అప్పగించడా? మనకు సమస్తాన్ని ఇవ్వడా? అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అప్పగించాడు? యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. తన కుమారుని ఎంత ప్రేమించాడో తన కుమారుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న మనల్ని ఎక్కువగా ప్రేమించాడండి తండ్రి అయిన దేవుడు. మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే తన సొంత కుమారుని మన కొరకు బలిగా, మనుష్యుడిగా, పాపి ఆ యొక్క మరియ గర్భంలో, కన్యక గర్భంలో జన్మింపజేసి ఈ లోకంలో మనుషులందరి పాపం నిమిత్తమై శ్రమను అనుభవించి, కష్టాలు అనుభవించి, బాధలు అనుభవించి, నిందలు అనుభవించి, ఏ పాపము చేయని ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడండి. ఎంత ధన్యులం మనం, ఎంత భాగ్యవంతులం మనం. తండ్రితో కూడా ఉండి విడిచిపెట్ట భాగ్యాన్ని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తుకునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అందరూ మనల్ని ప్రేమించారు. మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి, ఆయనే మనల్ని ప్రేమించి మన దుర్నీతి నుండి, మన పాప బంధకాల నుండి ఆయన మనల్ని విడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మన ప్రేమ అది వ్యర్థం, కానీ ప్రభు ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంది మన మీద. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ దినం సిద్ధపడదాం. ఈ ఉదయకాలం ప్రభు అక్కడ ఉంది. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధేవుడు, విరోధి కార్యాలిక మనపై, విరోధి లేరంటే విరోధి కార్యాలిక మనపై పనిచేస్తాయి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ప్రభు మన పక్షంగా ఉండి నడిపించబోతున్నాడు. విరోధులు లేచిన వారు అణచివేయబడుతూ ఉన్నారు. విరోధులు లేచిన వారు నాశనం కాబోతా ఉన్నారు. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆయనే జయమిపోతున్నాడు, ఆయనే విజయమిపోతున్నాడు, ఆయనే విడుదల ఇవ్వబోతున్నాడు, ఆయన అద్భుతం చేయబోతున్నాడు, ఆయనే సూచక్రియలు జరిగించబోతున్నాడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం సిద్ధపడదామండి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో ఉంటే చాలు మనకు విజయం. ప్రభు కార్యాలు మనతో ఉంటే చాలు మనకు విజయం. ప్రభు కృపకు మనం కడిపెట్టుకుంటే చాలు మనకు విజయం. ఈ ఉదయకాలం, ఈ ఉపవాస కూడికలో ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువు గొప్ప కార్యాలైన చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యెహోషువను బలపరిచిన దేవుడు, యెహోషువను ధైర్యపరిచిన దేవుడు యెహోషువతో అన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకు, బలహీనుడవకు, భయపడాకు, నీ మార్గం అంతట్లోనే నీకు తోడుగా ఉండబోతున్నానని ఈరోజు ప్రభు నీకు నాకు వాగ్దానం చేయబోతున్నాడు. ఆయన నా మార్గంలో తోడుగా ఉండబోతున్నాడు. మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు, నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, నీకు నాకు తోడుగా రావాలని ఇష్టపడుతున్నాడు. మందసం వారికి తోడుగా ఉండి వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా ప్రభు నీకు నాకు తోడుగా ఉండి మన ఆధ్యాత్మిక జీవితంలో, మన శారీరక జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత పోరాట జీవితాల్లో ప్రభువే మనకు విజయం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు సిద్ధపడదామండి. యెహోషువను ముందు పెట్టి, యెరికో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ముందు పెట్టి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. వారు ఉపవసించి ప్రార్థిస్తుండగా, వారు యెరికో చుట్టూ ప్రదక్షిణములు చేస్తుండగానే యెరికో కోట గోడలు కూలిపోయినట్లుగా వారి బాహు వారికి విజయం ఇవ్వాల, వారి కత్తి బలం వారికి విజయం ఇవ్వాల. ప్రభు దక్షిణాస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే వారికి విజయం ఇచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మన శక్తి వారు మనం ఏం చేయలేం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుదురు. మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాం. దేవుని నామమును ద్వారా శత్రు కార్యాలు జయం పొందబోతున్నాం. దేవుని నామాన్ని చేత పట్టుకోవడం ద్వారా అపవాదిపై విజయాన్ని పొందుతున్నాం. మన విరోధి పారిపోతున్నాడు, మన విరోధిపై దేవుడే జయమిపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమై ఉండగా మీకు విరోధి ఎవడు? మీకు విరోధి ఎవడు లేడు. నేను మీ పక్షంగా ఉన్నా. మీ కన్నీరు తుడవబోతున్నా, మీ వేదన తీసివేయబోతున్నా, మీ కన్నీటిలో మీ బాష్ప బిందువులు తుడిచివేయబోతున్నా, మీకు విజయం ఇవ్వబోతున్నా, మీకు విడుదల ఇవ్వబోతున్నానని ఉపవాసంలో ప్రభు మళ్ళీ బలపరుస్తుండగా అల్పులము మనం, బలహీనులం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి విజయం లేని అపజయాలు ఇంతవరకు పోరాడుతున్నామేమో. ప్రభు మనతో లేడేమో, దేవుని సన్నిధి మనతో లేదేమో, అందుకే అపజయాలు అనుభవిస్తున్నాం. దేవుని సన్నిధి మనతో ఉంటే, మందసం ఇశ్రాయేలు ప్రజల చుట్టూ, ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా మందసం వెళ్ళిందండి.
వారు విజయం పొందుకున్నారు. ఈరోజు ప్రభు నీతో నాతో ఉన్నాడా? మన ముందర యెహోవా ఉన్నాడా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ప్రభు మనకు తోడుగా ఉంటేనే మనం విజయం పొందగలం. మనంతట మనం ఏమి చేయలేం. మనంతట మనం ఏమి సాధించలేం. మనంతట మనం ఏది పొందుకోలేం. ప్రభు తోడుగా ఉండి ఆయన మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభు తోడుగా ఉండి ఆయన మనకు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. ఆయన మన పక్షంగా ఉంటే చాలు. ఆయన మనకు తోడుగా ఉంటే చాలు. విజయము మనదే. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ బూరలూదుతూ స్తుతిస్తూ వారు ఆ యొక్క ఎరికో చుట్టూ ప్రదక్షిణములు చేయగానే ఎరికో కోట కూలిపోయినట్లుగా నాయన మా జీవితాల్లో పాపం అనే గోడలు, అపరాధాలనే గోడలు, మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలు యేసు నామములో ఈ ఉదయం మీరే పడద్రోయమని ప్రార్థిస్తున్నాం. వాటిని కూల్చుమని ప్రార్థిస్తున్నాం. బంధకాలు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. ఆటంకములు తొలగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మేము ప్రార్థనలోకి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు కృప చూపించండి. ఇశ్రాయేలుకు విజయం ఇచ్చినట్లుగా, ఇశ్రాయేల్ ప్రజలకు ఎరుకోను స్వాధీనం చేసుకునే ఆ శక్తిని ఇచ్చినట్లుగా, శత్రుపై విజయం ఇచ్చినట్లుగా ప్రియ దేవ మాకు కూడా అట్టి విజయాన్ని దయచేయండి. శత్రు పోరాటాలపై విజయం, మానసిక ఒత్తిడిలపై విజయం, బలహీనతలపై విజయం, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులపై విజయం, అప్పుల బాధలపై విజయం, బానిసత్వపు బతుకుపై విజయం, బంధకాలపై విజయం, కీడులపై విజయం, శోధనలపై విజయం దేవ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ఉపవాస ప్రార్థనలు మాపై దృష్టించండి దేవా. నీ కృప చూపు నాయన. మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ దక్షిణాస్తాన్ని పంపయ్యా. నీ బాహు పంపు దేవా. నీ ముఖ కాంతిని మాకు దయచేయి. మీరే విజయం ఇవ్వండి అయ్యా. విజయం ఇవ్వండి అయ్యా. విజయం ఇవ్వండి అయ్యా. మీ బాహువే విజయం ఇచ్చేది. మీ దక్షిణాస్తమే విజయం ఇచ్చేది. మీ ముఖ కాంతియే మాకు విజయం ఇచ్చేది. అట్టి విజయాన్ని పరిశుద్ధాత్ముడు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నిన్ను స్తుతించడానికి, నీ నామని ఘనపరచడానికి, ప్రార్థించడానికి, నీ మాటలు ధ్యానించుకోవటానికి, ఈ ఉపవాస ప్రార్థనలు ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలైనా మీరు మమ్మల్ని బలపరచండి. శోధన నుండి విడిపించండి. కీడుల నుండి విడిపించండి. బానిసత్వపు కట్లు తెంచివేయండి. బంధకాలు తొలగించండి. బాధకట్లు తెంచివేయండి. ప్రతి సాతాను కార్యములు మీరే లయపరచమని ప్రార్థిస్తాం. ఎంత మంది దినం మీ మాటలు వింటున్నారు, ఈ దినం మీ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారు, విశ్వాసంలో స్థిరపరచబడుతున్నారు. ప్రభువా మీ కార్యములు పొందుకోవాలంటే, మీ కార్యాలు రుచి చూడాలంటే తండ్రి అయా విశ్వాసం అనే ఆయుధం మేము కలిగి ఉండాలని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసము ద్వారా అయా ఆ అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసంతో మేము ఏమి జయించలేమని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా నీకు స్తోత్రం. విశ్వాసం ద్వారా ప్రార్థిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడును, అసాధ్యమైనది ఏది మీకు ఉండదు అంటున్నావు ప్రభువా. అట్టి విశ్వాసంతో మమ్మల్ని నిలబెట్టండి. విజయం చూడాలంటే విశ్వాసం, గొప్ప కార్యాలు చూడాలంటే విశ్వాసం. అయా అయా నీకు స్తోత్రం. నీ ముఖ కాంతిని అనుభవించాలంటే విశ్వాసం, నీ బాహువును పొందుకోవాలంటే విశ్వాసం, దేవా నీ దక్షిణాస్తాన్ని మేము పొందుకోవాలంటే విశ్వాసం. అట్టి విశ్వాసాన్ని ఈ దినం అల్పులమైన మాకు దేవ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎంత మంది నీ పాద సన్నిధిలో కన్నీరు విడుచుచు దుఃఖించుచు అపజయాల్లో, పోరాటాల్లో, శోధనలో, సమస్యల్లో, బాధలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధలతో, అయ్యా స్థితిగతుల్లో అయ్యా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారు. వారిని అందరినీ మీరు దృష్టించండి అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరి జీవితంలో దేవ మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసము ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప మహిమ కలిగిన కార్యాలు, గొప్ప సూర్య కార్యాలు మీరే మా అందరి జీవితాల్లో జరిగించండి నాయన. నీ స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నీకు సమస్తము సాధ్యం నాయన. అయ్యా కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, మాపై కృప చూపండి అయ్యా, మాపై నీ దయ చూపండి దేవా. మా అపరాధాలు క్షమించయ్యా, మా దోషాలు క్షమించయ్యా, మాలో ఉన్న పాపపు జీవితం మాలోండి తీసివేయండి నాయన. అయ్యా ఎరికోపై విజయం ఇచ్చిన దేవుడు, ఎరికో ప్రాకారాలు కూల్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చిన దేవుడు, నీ ప్రజలకు విజయం ఇచ్చిన దేవుడు దేవా. ఈ దినం నీ బిడ్డలమైన మాకు కూడా మీరే విజయం ఇవ్వండి అయ్యా. శత్రు పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. శత్రు మా కుటుంబాల్లో పనిచేస్తుండగా, శత్రు పోరాటాలు మా కుటుంబంలో పనిచేస్తుండగా, శత్రు మమ్మల్ని కృంగదీయాలని, శత్రు మమ్మల్ని బలహీనపరచాలని, శత్రు మమ్మలను ఏదో ఒక రీతిగా వాడు మమ్మల్ని బలహీనపరచాలని శత్రు పన్నుతున్న కార్యాలు వాడి ఒడ్డిన ఒలలో వాడే చిక్కుబడునుగా.
శత్రు త్రవ్విన గుంటలో శత్రువే పడునుగాక. దేవ మాకు గొప్ప విడుదల ఇవ్వండి, గొప్ప విజయం ఇవ్వండి, గొప్ప కృపను తోడుగా ఉంచి నాయన మీరే నడిపించండి. బలహీనతలన్నీ విడిపించండి. దుష్టుని కార్యాలు మీరు లయపరచండి. సాతాను కట్లు, మాంత్రికట్లు, బాధకట్లు, బంధకాలు యేసు నామములో మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవ, నమ్మదగిన తండ్రి, మీరు తోడుగా ఉండండి నాయన. బలపరచండి అయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని తయారు చేయండి నాయన. ఎక్కడ ఇంకా బలహీనులంగా ఉన్నామో, మా రథములను బట్టో, మా గుర్రాలను బట్టో, మా జ్ఞానాన్ని బట్టో, మా బుద్ధిని బట్టో, మా యొక్క ఆస్తిని బట్టో, మా యొక్క ధనాన్ని బట్టో, దేవా మాకున్న హోదాను బట్టో, మా పలుకుబడిని బట్టి ఎక్కడ ఏ విషయాలు మేము అతిశయపడుతున్నామో దయతో క్షమించిన ఆయన. మాలో ఉన్న గర్వం, మాలో ఉన్న అహంకారం, మాలో ఉన్న అయ్యా మీకు అయిష్టమైన కార్యాలన్నీ క్షమించండి దేవా. విడిపించండి నాయన. గర్వం నుండి విడిపించే, అహంకార దృష్టి నుంచి విడిపించిన ఆయన. నీవు మా పక్షంగా ఉండి మాకు విజయం ఇవ్వండి. విరోధి బంధకాలు తెంచివేయండి. విరోధి కార్యాలు లయపరచండి. విరోధి అయిన అపవాది కలిగిస్తున్న ప్రతి ఆటంకముల నుండి, అభ్యంతరాల నుండి, చీకటి కార్యాల నుండి మా కుటుంబాలకి, మాకు యేసు నామములో విజయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలైనా. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి. మా పోరాటాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి దేవ మీరే తప్పించి విడిపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ కృపలో బలపరచండి దేవా. మీ ఆత్మ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ కృపతో బలపరచండి దేవా. ఉపవాసములో విశ్వాసంతో ప్రార్థించే వారుగా, మీ కృపను పొందుకునే వారుగా మీరు మమ్మల్ని మార్చండి. యెహోషాపాతుకు విజయం ఇచ్చాం. యెహోషాపాతుకు అయ్యా విజయాన్ని అనుగ్రహించిన దేవుడు, మీరు మా జీవితంలో అద్భుతం చేయాలంటే, మమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలని మీ దినం మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. యెహోషువ, నేడు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి యెహోషువతో సెలవిచ్చిన దేవా. ఈ దినం మేము పరిశుద్ధపరచుకోవడానికి కృప దయచి, మాలో ఉన్న అపవిత్రత, మాలో ఉన్న నీకు అయిష్టమైన జీవితం, మాలో ఉన్న నీకు అయోగ్యమైన జీవితం మేము విడిచిపెట్టడానికి కృప ఇవ్వయ్యా. అయ్యా పరిశుద్ధమైన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. నీతి కలిగిన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. భక్తి కలిగిన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. యథార్థమైన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. భక్తిహీనులము, అపవిత్రమైన మా పాపపు జీవితాన్ని మీరు తుడిచివేయండి నాయన. ఈ దినం మీరే మమ్మల్ని దర్శించి బలపరచండి. నూతన హృదయంతో నింపండి. ఎంతమంది ఈ మాటలు విన్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు జరుగును గాక. శత్రువు ఓడిపోవును గాక. శత్రు కార్యాలపై విజయము చూచుదురు గాక. అందరి బంధకాలు తెంచివేయబడుగాక. రబా సఖారాల రమ హూరాల రబ రిబార కందరల రమ సి రిబారాల హోరా నహేందేరే నేమే షకేరే బాదల రమ హూరాల రబ. గొప్ప విజయం ఇవ్వయ్యా, గొప్ప విజయం ఇవ్వయ్యా, గొప్ప విజయం ఇవ్వు దేవానికి స్తోత్రాలు. ఆత్మాభిషేకంతో నింపండి నాయన. ప్రతి కుటుంబంలో సమాధానాత్మను దయచే, ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచే, ప్రతి కుటుంబంలో అయ్యా విసుగక ప్రార్థించే ఆత్మను దయచే. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ ఎక్కడ విసుగలేదయ్యా. మేలు చేయటానికి విసుగలేదు. మేము మేలు చేసే వారిగా మార్చండి. కీడు చేసే అనుభవం, కీడు చేసే స్వభావం మాలో విడిపించండి. మేలు చేసే వారంగా, మేలు చేసే అయ్యా వారిని ఆయన తగిన సమయంలో పంట కోస్తారంటున్నాం. అటువంటి స్థితిలో మమ్మల్ని నడిపించండి. పంటను, ప్రతిఫలాన్ని పొందుకునే కృపలోని మీరు నడిపించండి. ప్రతి వారిని మీరు బలపరచండి. మీరే నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అపజయాల్లో విజయం, ఆటంకాల్లో విజయం, పోరాటాల్లో విజయం, ఒత్తిళ్లలో విజయం, శోధనలో విజయం, బంధకాల్లో విజయం, బాధలలో విజయం, నిందల్లో విజయం, అవమానంలో విజయాన్ని మీరే మాకు దయచేసి బలపరచమని, అన్ని విధాల కృప చూపించమని ఈ దినం ప్రార్థనలు ఏకీభవించి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి బలపరచండి. సర్వ సమృద్ధి దయచేయండి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వారి మొర మీరు ఆలకించండి అయ్యా. ఉపవాసంలో మొర పెడుతుండగా మీ కార్యాలు త్వరముగా జరిగించండి అయ్యా. ఉపవాసము ద్వారానేటిది వదిలిపోట సాధ్యమన్నాం. అట్టి ఉపవాస ప్రార్థన మేము చేస్తుండగా మా బ్రతుకుల్లో విడుదల, మా కుటుంబాల్లో విడుదల, మా జీవితాల్లో విడుదల, గొప్ప కార్యాలు మేము చూచుదుము గాక అని నేను స్తుతిస్తున్నాం. 14వ దినం వరకు, ఈ ఉపవాస దినం వరకు మీరు నడిపిస్తూ వచ్చారు. మీ బలమైన బాహు మాకు తోడుగా ఉంచారు నాయన. మిగిలిన దినాలన్నింటిలో మీ కృప తోడుగా ఉంచు. మా స్వరాన్ని ముట్టయ్యా, మా శరీరాన్ని ముట్టయ్యా, బలహీనతలు విడిపించయ్యా, బలముతో నింపు నాయన. శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ ఉపవాసంలో మేము చూచుదుము గాక. అట్టి గొప్ప కృపను మా ఎడల మీరే కనపరిచి, బలపరిచి, స్థిరపరచమని, మా కుటుంబాలను దీవించమని, పరిచర్యలు దీవించమని
దేవ మా సంఘాలను దీవించమని, అయ్యా మీ కృపలో మా దైవజనులు మా నాయకులు మీరు దీవించమని, ఆత్మీయ తండ్రిని కుటుంబాన్ని పరీక్షలు మీరు దీవించమని ప్రభు మీరే వర్ధిల్లింపచేసి దీవించి ఆశీర్వదించమని, ఈ ఉపవాసాల ద్వారా మేము మా జీవితాల్లో విజయము చూచుదుము గాక అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలండి. ప్రభు ఆయన మహిమ కలిగిన కృపను మనకు చూపి ఈ దినం ఈ ఉపవాస కూడికలో మనల్ని విధంగా ప్రభుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరొకసారి మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు ఈ దినం మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారు విసుగక అలయక వారు ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు ప్రభు వారికి ఇచ్చిన విజయం ఈరోజు ప్రభు మాటకు లోబడితే, విశ్వాసంతో ఎదురు చూస్తే, అల్లయక సొమ్మసిల్లక మనం ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తే ప్రభు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. మన బాహు మనకు విజయం ఇవ్వదు. మన యొక్క రథములో మనకు ఉన్న స్థితి మనకు విజయం ఇవ్వదు. ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆయన దక్షిణహస్తం, ఆయన బాహువు, ఆయన ముఖకాంతి మనందరికీ తోడుగా ఉండి ప్రభు మనందరికీ విజయం ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు గట్టిగా పట్టుకుందాం. ప్రభు కార్యాలకు ఎదురు చూద్దాం. ప్రభు మన కుటుంబాలని మనలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. ఇంకా మనం బలముగా దేవుని మాటలు విందాం. ఇంకా మిగిలిన దినాలన్నీ ప్రభు సన్నిధిలో గడుపుదాం. మరలా రేపటి దినం కలుసుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఈ ఛానల్ పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.